Yeah, good morning, all of you. Voice is clear. మా వాయిస్ వినబడుతుందా? లెట్ మీ కన్ఫర్మ్. సార్ నో. Good morning, Ali. So, okay, sir. యా గుడ్ మార్నింగ్. Voice and యా డన్ గైస్. లాస్ట్ క్లాసెస్లో మనం జిఎస్టి కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేసి మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే. సో టుడే క్లాస్లో మనకి పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఎప్పుడు వీటిని యూజ్ చేస్తారు, ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తారు అనేది టుడే క్లాస్లో మనము క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే. ఇక్కడ చూడండి. సో యూ కెన్ యూజ్ డాక్యుమెంట్ పార్కింగ్ టు ఎంటర్ అండ్ స్టోర్ incomplete documents in the SAP system without performing extensive entry checks. It can be edited. It puts a limits on the fields that can be edited in a park doc. సో పార్క్ డాక్యుమెంట్ అంటే ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటాం. ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ 10,000 అనుకోండి. మనకు తెలీదు. 5,000తో మనం ఎంటర్ చేసుకుంటాం. దాన్ని మళ్ళీ ఎలా ఎడిట్ చేయాలి? ఆ అమౌంట్‌ని ఎలా రెక్టిఫికేషన్ చేసుకోవాలి? సో, అనేది పార్క్ డాక్యుమెంట్‌లో మనం చూస్తాం. ఇది జస్ట్ స్టోర్ అవుతుంది. పోస్ట్ అవ్వదు. ఎందుకంటే మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలీదు. తెలీదు కాబట్టి జస్ట్ మనము ఒక 5,000 జస్ట్ ఎంటర్ చేసి పెట్టుకొని, మళ్ళీ సీనియర్ టోటల్ అమౌంట్ చెప్పినప్పుడు అదే ఇన్వాయిస్ ఓపెన్ చేసి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఆ అవకాశం మనకి పార్క్ డాక్యుమెంట్‌లో ఉంటుంది. ఓకే. డన్. యాక్చువల్‌గా రెంట్ వచ్చేసి 10,000. నాకు తెలియక 5,000తో నేను ఎంటర్ చేశాను. ఎండ్ యూజర్ తెలియక 5,000తో ఎంటర్ చేశాడు. మళ్ళీ అతను సీనియర్ అకౌంటెంట్‌ని అడిగి 5,000 కాదు 10,000 చెప్పారు. దాన్ని మళ్ళీ ఎడిట్ చేయాలి. మీరు మళ్ళీ ఎడిట్ అనేది చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ కాన్ఫిగరేషన్ స్టెప్స్. జీఎల్ పోస్టింగ్ ఎఫ్బి50, జీఎల్ లైన్ ఐటెమ్ డిస్ప్లే ఎఫ్బిఎల్3ఎన్, పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ ఎఫ్బివి0, పార్క్ డాక్యుమెంట్ ఎఫ్-65, పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ ఎఫ్బివి0, డిస్ప్లే డాక్యుమెంట్ ఎఫ్బి03. సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ ఉంటుంది. ఇది రెండిట్లో పోస్ట్ చేయొచ్చు. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఎఫ్బి50. ఓకే. ఓన్లీ మన డెబిట్ ఎంట్రీ వేసాం. అందుకే అది అలా వచ్చింది. క్రెడిట్ ఎంట్రీ కూడా వేయాలి. ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ 5,000 బ్యాంక్ అకౌంట్. ఓకే. డెబిట్ క్రెడిట్ రెండు తీసుకుని చూడండి. ఇప్పుడు దీన్ని నేను పార్క్ చేస్తున్నాను. రెంటే తీసుకున్నాను మా. రెంటే తీసుకుని పార్క్ చేస్తున్నాను. SA-01. ఓకే. ఇప్పుడు చూడండి.
FBV0. కింద ఓపెన్ చేయండి. ఇలా ఇప్పుడు చూడండి 5,000 కదా, నేను 20,000 తీసుకున్నా. సిమ్యులేట్. చూడండి ఇక్కడ పైన పార్క్, పైన క్లిక్ చేస్తే పార్క్ వస్తుంది అనమాట. ఇక్కడ పోస్ట్ ఉంది కదా, పోస్ట్ ఇవ్వండి, అప్పుడు వచ్చేస్తుంది. డాక్యుమెంట్ 13 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు పోస్ట్ అయింది 20,000. ఓకే, వెళ్ళి చెక్ చేయండి. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. లాస్ట్ లో చూడండి 13th, 8 తారీఖున 9th మంత్ 20,000 మరించి చూడండి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ పార్క్ డాక్యుమెంట్. దీంట్లో చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ F-65 లో కూడా చేయొచ్చు. /N/F-65. ఇది చూడండి, డైరెక్ట్ గా పార్క్ డాక్యుమెంట్ హెడ్ ఇలా కనబడుతుంది. ఈరోజు డేట్ ఇస్తున్నాను. ఎస్ఏ డాక్యుమెంట్, 11 రెంట్ అకౌంట్ 40. ఒకవేళ నేను ఇక్కడ 40,000 ఇస్తున్నా, యాక్చువల్గా 50,000 ఉంటే నేను 40 ఇచ్చి 50 బ్యాంక్ అకౌంట్, ఫార్టీ డాక్యుమెంట్, పార్క్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ 14 వాస్ పార్క్ డాక్యుమెంట్. చూడండి 40,000 తో 14 బిల్ నెంబర్ పాస్ అయింది. ఇప్పుడు దీన్ని నేను 50,000 గా మార్చాలి. FBV0. రెంట్ ఓపెన్ చేయండి. రెంట్ ఓపెన్ చేసి 50 ఇవ్వండి. బ్యాక్. తర్వాత SBI బ్యాంక్ ఓపెన్ చేయండి. బ్యాక్. ఇప్పుడు డాక్యుమెంట్ లో వెళ్ళి పోస్ట్. డాక్యుమెంట్ 14 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. లాస్ట్ లో అండర్ లో చూడండి 40,000 కాస్త 50,000 మారింది. దిస్ ఈస్ కాల్డ్ పార్క్ డాక్యుమెంట్స్. అంటే దీని ఇన్కమ్ డాక్యుమెంట్. మన దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మనకు తెలిసిన అమౌంట్ ఎంటర్ చేసి పెట్టుకుంటాం. తర్వాత అసలు ఒరిజినల్ అమౌంట్ తెలిసినప్పుడు దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకుంటాం. ఇది పార్క్ డాక్యుమెంట్ అంటాం. నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్ చూడండి. సేమ్ హోల్ డాక్యుమెంట్ కూడా దీనిలాగానే వచ్చేస్తుంది, బట్ దీనిలో కొంచెం వేరు. హోల్ డాక్యుమెంట్ కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటారు. దీంట్లో ఏంటంటే టెంపరరీ నెంబర్ జనరేట్ అవుతుంది. పార్క్ డాక్యుమెంట్ లో టెంపరరీ నెంబర్ జనరేట్ అవ్వదు. అది ఎంత అమౌంట్ నువ్వు పోస్ట్ చేసావో తెలుసు, చూడడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ హోల్ డాక్యుమెంట్ లో టెంపరరీ నెంబర్ జనరేట్ అవుతుంది. మనం ఎంత ఇన్వాయిస్ అమౌంట్ ఎంటర్ చేసామనేది తెలుసుకోలేం. ఇది కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటాం. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీరు చూస్తే
create whole document FB11, GL item display FBL3N, display document FB03. ఇది ఎలా చేయాలో చూద్దాం. /n FB11 ఎంటర్ పోస్ట్ డాక్యుమెంట్ చూడండి ఇక్కడ ఈరోజు డేట్ ఇస్తున్నాను SA రెంట్ 40 సో నేను యాక్చువల్గా 80,000 ఇస్తున్నాను వాళ్ళకు 1 lakh అనమాట. ఫిఫ్టీ డాక్యుమెంట్ సిమ్యులేట్ ఇక్కడ హోల్ డాక్యుమెంట్ ఇచ్చాడా. ఓకే ఒక్కసారి బ్యాక్ వస్తున్నాను మళ్ళీ ఒకసారి ఎంట్రీ పాస్ చేస్తున్నా. డాక్యుమెంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ హోల్డ్ చేస్తున్నాను. ఇది కూడా జస్ట్ స్టోర్ అవుతుంది చూడండి. స్టోర్ అయ్యే మూమెంట్లో నెంబర్ అడుగుతుంది 1 2 3. డాక్యుమెంట్ 1 2 3 వాజ్ హెల్డ్ ఆర్ హోల్డ్. ఇది ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ చూపించదు. బట్ ఇది కూడా FBL3Nలో చూపించదు. అసలు మనం ఎంత అమౌంట్ పోస్ట్ చేసామో కూడా చూపించదు. దీనికి సపరేట్గా ఐడి అంటూ ఏం లేదు. నువ్వు 1 2 3 అని గుర్తుపెట్టుకోవాల్సిందే. చూడండి ఎక్కడ కూడా ఆప్షన్ లేదు. సో మళ్ళీ అదే ప్లేస్లోకి వెళ్ళాలి. FB11 /n FB11 ఇక్కడ 1 2 3 అని టైప్ చేయండి. మీరు చేసినంటే బయటకు వస్తుంది. 80 తీసేసి 1 lakh ఇస్తున్నాను. బ్యాక్ SBI బ్యాంక్ కూడా ఓపెన్ చేయండి. బ్యాక్ ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం. డాక్యుమెంట్ 15 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు కావాలంటే వెళ్ళి చూడండి ఇక్కడ వచ్చి ఉంటుంది 1 lakh. ఇక్కడ చూడండి లాస్ట్లో 1 lakh వచ్చింది. వీటన్నిటిని చూడాలంటే /n FB03లో వెళ్తే ఈరోజు మనం ఏ ఎంట్రీస్ పోస్ట్ చేసామో అవి చూడొచ్చు. ఈరోజు డేట్లో చూడండి 13 14 15. అవి పార్క్ డాక్యుమెంట్ హోల్డ్ డాక్యుమెంట్ కావాలంటే ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసి కూడా చూడొచ్చు. ఓకే దీస్ ఆర్ ద హోల్డ్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్. రెండు కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంటే. హోల్డ్ డాక్యుమెంట్లో టెంపరరీ నెంబర్ జనరేట్ అవుతుంది.
సో తర్వాత జిఎల్ లైన్ ఐటెం డిస్ప్లేలో కనిపించదు. సో కానీ పార్కోడ్ డాక్యుమెంట్ మనం ఎంత అమౌంట్ పోస్ట్ చేసామో చూసుకోవచ్చు. దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. హోల్ డాక్యుమెంట్ అట్లా కుదరదు. ఒకవేళ నువ్వు నెంబర్ మర్చిపోయారంటే ఇంక అంతే. ఓకే. అది రెండిటికి డిఫరెన్స్. క్లియర్ అర్థమైందమ్మా? శాంతి అది క్లియర్ అయిందమ్మా? నిన్న ఏదో ఎర్రర్ అన్నావు? శాంతి వాయిస్ ఈజ్ క్లియర్? ఓకే. ఈరోజు చూస్తామా? నేను ఒకసారి నీకు మెసేజ్ చేస్తాను. ఓకేనా? యాహ్! ఒకసారి చాట్ జీపీటీలో, పర్ప్లెక్సిటీలో, నెట్‌లో ఎన్ని చూడకూడదు? హ్మ్. క్లియర్ లేదు సార్. క్లియర్ అవ్వలేదు సార్. ఓకే అమ్మా. చూద్దామా ఒకసారి. ఓకే. ఓకేనా? యాహ్! దట్ మీన్స్ ట్రై చేశాను సార్ అవి. ఓబీవై9 ఫారెక్స్ గెయిన్ అని చూపిస్తుంది. అవి కూడా చూసాను కానీ రావట్లేదు. ఓకే.